కారు డ్రైవింగ్ చేయొద్దు అంటే నేను డ్రైవింగ్ చేసిన పాపానికి యాక్సిడెంట్ అయితే అర్ధాంతరంగా నన్ను తీసుకెళ్లి తెనాల్లో వదిలిపెట్టేశాడు మా నాన్న, అంటే ఏసన్న గారు. 40 మందితో ప్రారంభించాను తెనాల్లో నేను సేవ. 40 మందితో 15 నెలలు ఉన్నాను. 1500 మంది అయ్యారు సంఘం. 40 మందితో ప్రారంభించి 15 నెలల్లో 1500 మంది అయ్యారు. దాని కొరకు ప్రయాసపడాలి సేవకుడు, ప్రయాసపడాలి. ప్రజలు దేవుని సన్నిధిని వెతుక్కుంటూ రావాలంటే అక్కడ ఏముంటే రావాలి? ఎస్, దేవుని మందిరంలో మేలులు ఉన్నాయి. ఆ మేలులు పంచిపెట్టే వ్యక్తి కావాలి కదా అక్కడ. దేవుని మార్గాలు బోధించే సేవకుడు కావాలి కదా. దేవుని వాక్యాన్ని బోధించేవాడు కావాలి కదా అక్కడ. నిలబడిన దగ్గర నుంచి వాళ్ళ ఇష్టాలు కష్టాలు చెప్పుకుంటా ఉంటే ఎవరు వస్తారు? ప్రజలు. శబాదేశపు రాణి సొలొమోనుతో చెప్తా ఉంది, ప్రతిరోజు నీ ఎదుట నిలవబడి, ప్రతిరోజు నీ ఎదుట కూర్చొని జ్ఞానవాక్కులు వింటున్న ఈ ప్రజలు భాగ్యవంతులు. సొలొమోను నోటి ఏ మాటలు వింటున్నారట? సొలొమోను కూడా జోకులు వేసుకుంటూ టైంపాస్ మాటలు చెప్పుకుంటే అనుదినము జనం వస్తారా అక్కడ? చదువుతాం కొన్ని విషయాలు. 27వ కీర్తన 4వ వాక్యం. 27వ కీర్తన 4వ వాక్యం. ఏ వరం అది? ఏంటో ఒకటి, యెహోవా తేజో మహిమను చూడాలని, ఆయన ఆలయంలో ధ్యానించడానికి నా జీవితకాలం అంతా యెహోవా ఎక్కడమ్మా? ఎక్కడ? మరలా చెప్పండి, ఎక్కడ? ఓకే, ఆగు. దేవుని మందిరంలో స్థలం లేదా? ఏమ్మా, దేవుని మందిరంలో స్థలం లేదా? చివరికి ఏమంటాడు తెలుసా? నా దేవుని మందిరం గడప దగ్గర కాచుకొని కూర్చోమన్నా కూర్చుంటా. నా దేవుని మందిరం గడప దగ్గర కూర్చుంటా. ఎవరు? దావీదు ఎవరు? గొర్రెలు కాచుకునేటప్పుడు రాసిన పాట కాదు ఇది. గొర్రెలు కాచుకునేటప్పుడు రాసిన పాట కాదు ఇది. మహారాజు అయిన తర్వాత రాసుకున్న పాట అది. మీకందరికీ నేను మహారాజునే, రాజాది రాజు దేవుని సన్నిధిలో నేను అల్పుడును, అభాగ్యుడును. దేవుని మందిరంలో స్థలం లేదా? చెప్పండి.